వ్లాగ్స్. ఎస్, మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఎస్, ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? బికాస్ అంటే మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము శివరాత్రిని అనేది, అంటే సంక్రాంతి వ్లాగ్ చూసినట్టయితే అది ఇదైతే సెకండ్ వ్లాగ్, అది ఫస్ట్ వ్లాగ్. బాగా వచ్చింది వ్లాగ్ అయితే. ఎస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ వ్లాగ్. ఎస్, ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. ఎస్, మీకు కూడా నచ్చితే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, మళ్ళీ శివరాత్రి అంటే ఏముంటుంది? పూజ, అభిషేకం, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్, అలా నెక్స్ట్ ఏమంటారు, గుడికి వెళ్ళడం అండ్ బాగా రెడీ అవ్వడం, అలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వ్లాగ్ కూడా నేను ఇందుకే చేస్తున్నాను, అంటే టెంపుల్కి వెళ్ళి మేము టెంపుల్లో ఏం చేస్తాము, లైక్ దీపాలు జస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది, చూసేసేయండి. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకు టోటలీగా అర్థమవుతుంది. ఎస్, డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను అయితే పూజ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ పిక్స్ అభిషేకం చేయకముందు పిక్స్ ఇవి, చూసేసేయండి. అండ్ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఓం నమః శివాయ. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పైన మనం ఆయిల్ వేసి పిండి పెట్టి డోనట్ షేప్లో మనం హోల్ పెట్టుకోవాలి, లైక్ డోనట్ షేప్. అండ్ ఇప్పుడు వేడి వేడి ఆయిల్లోకి వేసేసేయాలి. ఇది వేసేసాక మనం బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాకనే వేయాలి, ఎందుకంటే మనకు అది ఆయిల్ లేకపోతే ఆయిల్ హీట్ ఎక్కపోతే అవి సరిగా రావు, అంటే క్రిస్పీగా రావు. అందుకే చూసుకునేటప్పుడే మనం బాగా ఆయిల్ వేడెక్కాక వేయాలి, అప్పుడైతేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగా మనం ప్రాసెస్ చేస్తే మనకు మంచి మంచి అండ్ టేస్టీ అలసంద వడలు రెడీ అవుతాయి. అండ్ ఇదైపోయాక మా మమ్మీ బజ్జీలు కూడా వేస్తుంది, మిర్చి బజ్జీలు. చూడండి, ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఎస్, ఇప్పుడైతే ఒకటి బైట్ చేద్దాము. బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి, మొత్తం లోపల కూడా చిల్లీస్ అండ్ ఆనియన్ అలా ఉన్నాయి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి. వావ్, లోపల చిల్లీస్ అండ్ ఆనియన్ ఉన్నాయి అలా. వావ్, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు మా మమ్మీ బజ్జీల పిండి తడుపుతుంది. చూడండి, ఇలా మనం తడుపుకోవాలి. ఇప్పుడు మిర్చీలు పిండిలోకి వద్ది మనం ఆయిల్లోకి వేసేసేయాలి. డీప్ ఫ్రైడ్ ఆయిల్, అంటే వేడెక్కిన ఆయిల్ వేసేసాక మనం బాగా ఫ్రై చేసుకొని మనం వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, మిర్చి బజ్జీలు కూడా చాలా బాగా వచ్చాయి. వావ్, ఇవి మిరపకాయలు. లంచ్ టైం జస్ట్ సింపుల్గా చేసినారు. పప్పు, అన్నం, నెక్స్ట్ పకోడా,
అలసంద వడలు అండ్ మిర్చి బజ్జీ. ఒకసారి మా మీల్ చూసేయండి. ఇంట్లోనే కాబట్టి కొంచెం సింపుల్గా చేసేసారు. వేడి వేడి అన్నం, టమాటా పప్పు, అలసంద వడలు. అప్పుడే తిన్నాను నేను, ఇంకొకటి తింటున్నాను. అప్పుడే 2 తిన్నాను, ఇప్పుడు ఇంకొకటి. అండ్ పకోడాలు అండ్ బజ్జీలు. నాకు బజ్జీ ఇష్టమే కానీ ఇది ఇష్టం, కానీ మిర్చి నేను తినను అనమాట. మీ ఇంట్లో కూడా ఇలా వంటలు చేసుకుంటూ హాయిగా ఉండడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను స్కూల్కి కూడా పోవాలి. ఎస్, సూపర్, బాగుందమ్మా. నాకు మిర్చి అంటే మిర్చి ఇష్టం లేదు, ఇలాంటి పిండినే తింటాను నేను. మిర్చి ఒకవేళ తిన్నాను అనుకో, మిర్చి పక్కన పెట్టేసి నేను బజ్జీ తింటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మిర్చి ఒకటి పక్కన పెట్టేసి బజ్జీ తినడం అంటే కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బజ్జీలు. బాగున్నాయి. ఎస్, ఇప్పుడు అలసంద వడలతో ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది. లాస్ట్కి నేను కర్డ్ రైస్తో కంప్లీట్ చేసేసాను నా లంచ్ని. చాలా బాగుంది, మమ్మీ చాలా బాగా చేసింది, నాకైతే నచ్చింది. లైక్ ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ మనకు కావాల్సింది, మనం తినాల్సినది ఏంటంటే బజ్జీ అండ్ నెక్స్ట్ ఏంటది అలసంద వడలు, నెక్స్ట్ పకోడా, ఏదైనా స్వీట్, గులాబ్ జామ్ ఆర్ ఎనీ స్వీట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు జస్ట్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా, లేకపోతే మామూలు వేరే వేరే ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, లైక్ సంక్రాంతి, వాటికైతే పెద్ద పెద్ద వంటలు చేస్తారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి. ఇప్పుడైతే సింపుల్గా చేసేస్తారు కానీ టేస్ట్ బాగుంది. బనానా తినేసి నేను పానకం తాగాలి. అన్నం తిన్నాక బనానా తినకపోతే ఎలా? పానకం ఇది నన్ను ఎండగా ఉంది, కొంచెం చల్లగా ఉంది క్లైమేట్. సమ్మర్స్లో తప్పదు, భరించాలి. అయిపోయింది. ఎస్, ఇక్కడే చిన్న చిన్న దూడలు వచ్చాయి, ఆవులు. అండ్ దానిలోకి ఏదైనా పెట్టాలని బనానాస్ పెట్టేసొచ్చాను. ప్రతి పండక్కి మా ఇంటి దగ్గర చిన్న చిన్న దూడలు వస్తాయి అండ్ కౌస్ అన్నీ వస్తాయి. అందుకు నేను ప్రతిసారి ఏదైనా వచ్చినప్పుడు, ఆవులు వచ్చినప్పుడు ఏదో ఒకటి పెడతాం. అందుకే ఈసారి ఈ పండగకి వచ్చింది కాబట్టి నేనైతే బనానాస్ పెట్టినాము. చిన్న చిన్న తిన్నాయి బనానాస్. చాలా ఎండ ఉంది అసలుకు, కొంచెం దూరంకి వెళ్ళాయి. నేను పిలిచి ఆపి మళ్ళీ పెట్టేసి వచ్చినాను. మా మమ్మీ కూడా పెట్టింది. నేను మళ్ళీ అక్కడ మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టింది. నేను అంత లోపల వచ్చేతలకే అవి అక్కడ పోయినాయి, కొంచెం దూరంగా పోయినాయి. పిలిచేసి ఆపి నోట్లో పెట్టేసి వచ్చాను. అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి.
ఇప్పుడు టైం అయింది కదా, కరెక్ట్ 3-2 కల్లా వెళ్తాయి ఇవి.
డే 1లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఈరోజు డే 2 అంటే డే 1 అనేది మార్చ్ 8th, ఇది 9th, మార్చ్ 9th. ఇది నిన్న సింపుల్గా చేశారు, పూజ చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి ఫుడ్ అంతా తిని నిన్న అలా గడిచిపోయింది. ఈరోజు బాగా పూజ చేసి ఇంకా బాగా చేసాము. నిన్న పప్పు అన్నం ఉండేది, ఈరోజు పాయసం చేసినారు మమ్మీ వాళ్ళు. ఎందుకంటే దేవుడికి ఎడపెట్టాలి కదా, ఫస్ట్ దేవుడికి పెట్టినాక పూజ అయిపోయినాక మేము తినాలి కాబట్టి అది ముందు పెట్టేసినాక నేను వీడియో తీశాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూసేసేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.